పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్కి స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఇన్ని కాలేజీలు పెంచాలా, ఇవి పెంచాలా, వాళ్ళకు నాణ్యమైన విద్య అందించాలా, ఎవరైనా కలగన్నారా? ఈ ఎడ్యుకేషన్ అనేది మారాలా? ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అనేది భారత్ని కనెక్ట్ చేస్తలేదు, మన వెస్టర్న్ కల్చర్ని కనెక్ట్ చేస్తుంది. బట్ మన భారత్ని కనెక్ట్ చేయాలన్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనని కనెక్ట్ చేయదా? సింపుల్ పాలసీ. అగ్రికల్చర్ కింద సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చిండు, ఫర్టిలైజర్ అన్నాడు, క్రెడిట్ కార్డ్స్ అని అన్నాడు, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని, నీమ్ కోటెడ్ యూరియా అని అన్నాడు. గ్రాస్ రూట్ డెవలప్మెంట్ స్పోర్ట్స్లలో కూడా పోయిండు, వాళ్ళకు ఒక గౌరవ వేతనమో పెన్షనో ఎక్సెట్రా అని మాట్లాడింది కూడా మోదీయే. సోల్జర్లకు బుల్లెట్ ప్రూఫ్లు లేకపోతే కూడా ఇవాళ మోదీయే అని చెప్పి మనం మాట్లాడతాం. స్పేస్ అండ్ టెక్నాలజీలో 5G, ఇస్రో బ్రేక్ త్రూస్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో మనం మాట్లాడితే స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు స్వతంత్ర భారతదేశంలో ఎన్నుండే, ఇవాళ మోదీ హయాంలో ఎన్నొచ్చినాయి. ఇవాళ మోదీ అనే ఒక వ్యక్తి కాదు, ఒక పర్సన్ కాదు, ఒక ఫినామినా అయిపోయిండు, సింబల్ ఆఫ్ గవర్నెన్స్ అయిపోయిండు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్ అయిపోయిండు, ఆస్పిరేషన్ అయిపోయిండు. గరీబీ హఠావ్ కాడికే ఆగిపోయింది భారత్. ఇవాళ గర్జించే భారత్ని తయారు చేసింది. హై ఎక్స్పెక్టేషన్స్ అని అంటే ఏదో మోదీ కట్టలు కడతాడన్నది కాదు, ఒక డీప్ రూటెడ్ ట్రస్ట్ ఫ్రెండ్స్, ఒక గంభీరమైన గాఢమైన ప్రేమ, నమ్మకం ఆ మనిషి అంటే.